బ్యాక్ టు న్యూస్. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే నటులు కొందరే ఉంటారు. అలాంటి తెలుగు నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. అలాంటి కోట కన్నుమూతతో తెలుగు చిత్ర పరిశ్రమ మూగబోయింది. ఆదివారం కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగగా ఆయన చేసిన వందలాది పాత్రల్ని ప్రేక్షకులు, తెలుగు జనం గుర్తు చేసుకుంటున్నారు. నిజంగానే దునియాలో ఇట్లాంటి యాక్టర్ మరొకరు లేరనుకుంటున్నారు. విలక్షణ నటుడనే పదానికి అర్థం కోట శ్రీనివాసరావు. దాదాపు 5 దశాబ్దాలు వివిధ పాత్రలు పోషించిన కోట కన్నుమూతతో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమకే పెద్ద లోటు ఏర్పడిందంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. కృష్ణా జిల్లా కంకిపాడు నియోజకవర్గంలో జన్మించిన కోట శ్రీనివాసరావు సినిమా రంగానికి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. అలానే నాటక రంగంలో కూడా వివిధ పాత్రలు పోషించారు. 1978లో చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపించిన ప్రాణం ఖరీదుతో కోట సినిమా అరంగేట్రం జరగడం విశేషం. ఆ తరువాత కొన్ని చిన్నా చితక పాత్రలు ధరించిన ప్రతిఘటన సినిమాతో ఆయన పేరు మారుమోగింది. నేను మినిస్టర్ కాశీని మాట్లాడుతుండా అంటూ ఆయన చెప్పిన డైలాగులకు తెలుగు చిత్ర పరిశ్రమకి సరైన విలన్ దొరికాడంటూ నిర్మాతలు, దర్శకులు రాజకీయ పాత్రలు క్రియేట్ చేయడం ప్రారంభమైంది. ఆ సినిమా విడుదలైన తరువాత కొంత గ్యాప్ వచ్చినా ఆ తరువాత మాత్రం చివరి వరకు నటించారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఆయన చివరి సినిమా. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెళ్తుంది. ఇది మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి అత్తారింటి దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు సినిమా రంగానికి వచ్చే సమయానికి దిగ్గజ నటులు ఇండస్ట్రీని ఏలుతున్నారు. రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, సత్యనారాయణ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలులు కామెడీ, విలనిజం, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ సత్తా చాటుతున్న వారి మధ్య తనదైన ముద్ర వేశారాయన. అందులోనూ ఆహనా పెళ్లంట అనే సినిమాలో పిసినారి పాత్రలో ఆయన జీవించిన తీరు అమోఘం. ఆ తరువాత కూడా కొన్ని వందల పాత్రల్లో మెప్పించారాయన. పౌరాణిక పాత్రలు కూడా ట్రై చేసిన కోట శనీశ్వరుడిగా కూడా యముడన్నకి మొగుడు సినిమాలో హీరో సుమన్తో వినోదం పంచారు. విలన్ గా కొన్ని పాత్రల్లో కంటి చూపుతో కూడా క్రూరత్వం పలికించవచ్చని శత్రువు, గణేష్ సినిమాల్లో నిరూపించారు. వాటితో పాటే ఇతర భాషల్లో నటించడమే కాకుండా ఇతర భాషల నటులకు కూడా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో డబ్బింగ్ చెప్పారు. వాటిలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ముత్తు సినిమాలో విలన్ రాధారవికి ఆయన డెక్షన్ సరిగ్గా సరిపోయింది. తెలుగు భాషపై పట్టుతో పాటు ఏ డైలాగ్ ఎలా విరవాలో ఆయనకి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. దాదాపు 5-6 తరాల హీరోలతో తెరపంచుకున్న కోటా లేని లోటు నిజంగా ఎవరూ తీర్చలేనిది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలోని వారంతా ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. హాస్య పాత్రలు, వ్యంగ్యం మిళితం చేసిన విలనిజంలో బాబుమోహన్, బ్రహ్మానందంతో ఆయన కాంబినేషన్ ఎవర్ గ్రీన్. మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ, అందరినీ ఆలోచింపచేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని, స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ములు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు.
దర్శకులలో చక్కని హాస్యం పండించిన జంధ్యాల గారి సినిమాల్లో కోటా శ్రీనివాసరావుకి విలక్షణమైన పాత్రలు ఉండేవి. చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, బావా బావా పన్నీరు వాటికి ఉదాహరణ కాగా, ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ లాంటి ట్రెండ్ సెట్టర్స్కి కూడా ఆయన అభిమాన నటుడు. మనీ సినిమాలో పెళ్లి వద్దనే పాత్రలో గాని, గాయన్ సినిమాలో ఖండిస్తున్నా అంటూ చెప్పే పొలిటీషియన్ పాత్ర గాని ఆయనకే సాధ్యం. సర్కార్ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన నటన చూసి అమితాబే అభినందించారంటే కోటా టాలెంట్కి అదో మెచ్చుతునక. ఇక పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో మందుబాబులం మేము మందుబాబులం అనే పాట స్వయంగా ఆయనే పాడి ఆశ్చర్యపరిచారు. డిఫరెంట్ డిక్షన్, సెటిల్డ్ యాక్షన్ తో పాటు ఓవర్ డ్రామా క్యారెక్టర్లకు కూడా కోటా పెట్టింది పేరు. అందుకే ఆయనకి ఏకంగా 9 నంది అవార్డులు వరించాయి. కామెడీ, క్యారెక్టర్ యాక్టర్, విలన్ ఇలా ఏ పాత్ర చేసినా దానిపై కోటా ముద్ర గ్యారంటీ. అందుకే ఆయన మరణం అనేది నిజంగా చలనచిత్ర సీమకే ఓ లోటుగా చెబుతున్నారు.